విష్ణుకుమార్ రాజు గారు కేంద్ర బడ్జెట్ గురించి ఆల్రెడీ మీరు మాట్లాడారు మొన్న. ఇప్పుడు కేవలం రాష్ట్ర బడ్జెట్ గురించి టైం చెప్పండి. 1:12 మా చీఫ్ విప్ గారు ముహూర్తం పెట్టుకున్నారు మాట్లాడటానికి. 1 గంట మీకు 12 నిమిషాలు సమయం ఉందండి. 12 నిమిషాలు. అధ్యక్ష, ముందుగా మీరు నాకు 12 నిమిషాలు సమయం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. యాక్చువల్గా అయితే ఒక 40 పేజీలు తెచ్చాను, కానీ దాన్ని కట్ చేసి ఎంత కట్ చేసినా తగ్గట్లేదు. అయినప్పటికీ కూడా అధ్యక్ష, మీ దగ్గర నుంచి బెల్లు కొట్టకుండానే నేను ముగించేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, అందరికీ తెలియజేయవలసింది ఏంటంటే, ముఖ్యంగా మా వెలగపూడి రామకృష్ణ బాబు గారికి అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ అంటే అసలు చాలామందికి మన సభ్యుల్లో కూడా మా స్ట్రెంగ్త్ ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అరే అధ్యక్ష, మాకు భారతీయ జనతా పార్టీకి 1659 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు అధ్యక్ష భారతదేశంలో. అట్లాగే అధ్యక్ష, ఎన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా అధికారంలో ఉందో తెలుసా అధ్యక్ష? 14 రాష్ట్రాలు అధ్యక్ష. అట్లాగే 7 రాష్ట్రాల్లో అలయన్స్ తోటి ఉన్నాం అధ్యక్ష. అది కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఒకటి అధ్యక్ష. మిగిలిన 14 రాష్ట్రాల పేర్లు చెప్తే టైం అయిపోతుంది, కానీ ఊరికే మధ్యకు చెప్తాను. యూపీ, మహారాష్ట్ర, ఎంపీ, గుజరాత్ ఇవన్నిటిలో కూడా ఉన్నాం అధ్యక్ష. కాబట్టి ఈ స్ట్రెంగ్త్ని చూసన్నా కొంచెం కన్సిడరేషన్ చేస్తే బాగుంటుందేమో అనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. బట్ ఎనీవే టైం లేదు కాబట్టి అధ్యక్ష, నెక్స్ట్ టైం మళ్ళీ ఇవ్వండి అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. ఈ విషయం అధ్యక్ష, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టము కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావటం అంటే ఇదివరకు వాళ్ళు చేసిన తప్పుని మళ్ళీ సరిదిద్దుకున్నారు అధ్యక్ష. అంతకుముందు ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎన్నుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి అసలు ఎక్కడికో అసలు ఈ రాష్ట్రంలో బతకగలిగే పరిస్థితి ఉందా లేదా అనే సంశయం సృష్టించిన వ్యక్తి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు టీము 11 మంది రాకపోవటం అనేది అది వాళ్ళ విచక్షణకే వదిలేస్తాం అధ్యక్ష. వాళ్ళ పేరు కూడా ఎక్కువసార్లు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రం ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆర్థికంగా సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో ముందుగా రాష్ట్ర విభజనలోనే మనం నష్టపోయాము. అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఒక స్టేజ్కి తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష రాష్ట్రాన్ని. తర్వాత వైకుంఠపాళిలో ఒక పాము ఉంటుంది అధ్యక్ష, పెద్ద పాము. అక్కడ పైకి 99 దగ్గరికి వెళ్ళేటప్పటికి మింగేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా కానీ మొత్తం డెవలప్మెంట్ పరంగా కానీ సర్వనాశనం చేసిన వ్యక్తుల్లో చరిత్రలో మిగిలిపోతారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇంత ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది ఏంటంటే అది తెలుసు అధ్యక్ష. ఇందాక మా మిత్రులు కూడా చెప్పారు, ఒక క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ తీసుకురావటం, ఒక క్రైసిస్ నుంచి కూడా ఆపర్చునిటీ సృష్టించటానికి ఆయనకున్న అనుభవము, నేర్పరితనము, విజన్ అధ్యక్ష. అట్లాగే ఈరోజు అధ్యక్ష, మనం 2025-26 బడ్జెట్లో ఈ 5 ఇయర్స్లో కూడా లాస్ట్ 5 ఇయర్స్లో అధ్యక్ష నీతి ఆయోగ్ కూడా చెప్పింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది లాస్ట్ గవర్నమెంట్ అని చెప్పి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన బడ్జెట్ మొత్తము 3,22,000 కోట్ల రూపాయలకి మనం కేటాయించుకోవటము, దాంట్లో రెవెన్యూ రిసిప్ట్స్ 2,17,000 కోట్ల అధ్యక్ష సుమారు. దీంట్లో అధ్యక్ష ముఖ్యంగా ఈ ఫిగర్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ నుంచి 89,850 కోట్ల రూపాయలు వస్తుంది అధ్యక్ష. ఐఎమ్ రిపీటింగ్ 89,850 crores. మన స్టేట్ రెవెన్యూ 1,09,006 కోట్లు మాత్రమే అధ్యక్ష. అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇవన్నీ కలిపితే అధ్యక్ష మనకు వచ్చే రెవెన్యూ 1,28,125 కోట్లు అధ్యక్ష. టోటల్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఇవన్నీ చూసే అధ్యక్ష, ఏది ఏమైనా అధ్యక్ష మనకి క్యాపిటల్ రిసీప్ట్స్ అంటే లోన్స్ నుంచి మనం తీసుకురావాల్సిన పరిస్థితి 1,04,000 కోట్లు ఉంది అధ్యక్ష. ఏది ఎంత చూసినా అధ్యక్ష ఈ బడ్జెట్లో కూడా
ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే మన పయ్యావుల కేశవల్ గారు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 40,635 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దట్ ఈస్ ఎ గుడ్ సైన్ అధ్యక్ష. అట్లాగే ఎడ్యుకేషన్కి అధ్యక్ష 31,806 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు అధ్యక్ష. అట్లాగే హెల్త్ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, 19,265 కోట్లు కేటాయించారు అధ్యక్ష. అధ్యక్ష ఎప్పుడు కూడా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే అధ్యక్ష ఇది ప్రక్షాళన చేయగలిగే సమర్థత ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు అధ్యక్ష. డెఫినెట్గా ఆయన ఈ పాడుపడిపోయిన పరిస్థితి నుంచి మంచి పరిస్థితి తీసుకొచ్చే ఆయనకి అవకాశం ఉంది అధ్యక్ష. ఆయనకు ఒక అద్భుతమైన అవకాశం. తప్పనిసరిగా నెక్స్ట్ జనరేషన్ వ్యక్తులు, నెక్స్ట్ జనరేషన్లో వచ్చే పిల్లలందరూ కూడా నారా లోకేష్ గారిని గుర్తుపెట్టుకునే విధంగా వారు చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఎస్ఈ అని తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మార్చి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తారు. అక్కడేమో టీచర్స్ ఏమో తెలుగులో నేర్చుకున్న వాళ్ళని తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో చెప్పమనేవారు. అర్థం కానటువంటి గందరగోళ పరిస్థితి అధ్యక్ష. తర్వాత సిబిఎస్ఈ అన్నారు, దాని తర్వాత మళ్ళీ బైజూస్ అన్నారు, అదేంటో మళ్ళీ టోఫిల్క్ అని చెప్పి రకరకాల ఇబ్బందులు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సృష్టించిన అరాచకము దారుణమైన అరాచకం అధ్యక్ష. ఇది ఆర్థికపరమైన అరాచకం కాదు, కానీ దారుణమైన ఎడ్యుకేషనే మనకు ఆఖరికి మిగిలేదు అధ్యక్ష. ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించవచ్చు, తర్వాత డబ్బు పోవచ్చు, బిజినెస్లు చేయొచ్చు, బిజినెస్లు పోవచ్చు అధ్యక్ష. కానీ పర్మనెంట్గా ఉండేది విద్య అధ్యక్ష. విద్య ఒకటే మనకి తోడుగా ఉంటుంది, జీవితాంతం కూడా అది ఒక్కటే మనతో పాటు ఉంటుంది అధ్యక్ష. కాబట్టి విద్యకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది వి షుడ్ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అట్లాగే అధ్యక్ష విద్యలో కూడా ఒక క్రమశిక్షణ కలిగిన విద్య ఉండేటట్టు చూడాలి అధ్యక్ష. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, మోరల్ ఎడ్యుకేషన్ మరీ దారుణంగా పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఎంతసేపు సెల్ ఫోన్స్లో పెట్టుకొని 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా రకరకాల ఇబ్బందులకి గురయ్యి, అమ్మాయిలతోటి ఇబ్బందులకు గురయ్యి, అబ్బాయిలు చాలా చెప్పడానికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. సో మోరల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పి తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే కూడా యోగా అనేది కూడా ఉండాలి, అది కూడా ఉండేటట్టు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎప్పుడు కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన పాత చరిత్ర ఏంటంటే అధ్యక్ష, ఇది వరకు ఏదైతే ఢిల్లీలో ఆప్ అనే పార్టీ 2 సార్లు గెలిచారు అధ్యక్ష. ఎందుకు గెలిచారంటే వాళ్ళు అద్భుతంగా 2 times కూడా, ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా ఏదైతే ఎడ్యుకేషన్ గురించి హెల్త్ గురించి ప్రాముఖ్యతనిచ్చి చేశారో అప్పటి వరకు బాగానే ఉంది అధ్యక్ష. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మోడల్ తీసుకున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మోడల్ అంటే మీకు తెలిసిందే కదా అధ్యక్ష, ఎక్సైజ్ కుంభకోణాలు, రకరకాల కుంభకోణాలు, అలాగే ప్యాలెస్. మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఋషికొండ ప్యాలెస్ పెట్టారు, ఆయనేమో శేష్ మహల్ అని ఇంకో ప్యాలెస్ పెట్టారు, దాంతో మొత్తం పోయారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే ఆదర్శంగా కనుక తీసుకుంటే వాళ్ళు సర్వనాశనం అయిపోవటము, అంధకారంలోకి పోవటము, అధికారం కోల్పోవటం అనేది ఖాయం అధ్యక్ష. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ తాలూకా ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి రోల్ మోడల్ అంటే అది జరగదు అధ్యక్ష. ఎందుకంటే ఆయన్ని చూసి ప్రభుత్వాలే కూలిపోయినాయి, ఆయన మోడల్ చూసి. మనం ఎంత అధ్యక్ష వాళ్ళు. కాబట్టి మిగిలిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీస్కి మీరు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారో వారందరికీ కూడా నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే, మీరు అభిమానాన్ని మార్చుకోకపోతే ఇదే విధంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో అధ్యక్ష మనం ప్లే గ్రౌండ్స్ ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది, మనము అట్రాక్ట్ చేసే విధంగా మనం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే స్కూల్కి కొన్ని స్కూల్స్కి ప్రహరీ గోడలు లేవు అధ్యక్ష. అట్లాగే అప్పుడప్పుడు టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. ఏదైతే ప్రైవేట్ స్కూల్స్లో అయితే మనకి ప్లే గ్రౌండ్స్ కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కిక్కిరిసిన రూమ్స్లో పిల్లల్ని కూరేసి చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పుడు దీంట్లో అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు క్రిటిసైజ్, నెదర్ కామెంట్ ఆర్ డూ ఎనీథింగ్, బట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఏ మెన్షన్ so that the people and the public
ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్ట్యా, ఇంత అప్పుల్లో కూరిపోయిన పరిస్థితిని దృష్ట్యా, ఎందుకంటే మనం ఎలక్షన్స్కి ముందు వెళ్ళేటప్పుడు మనకి ఇంత దారుణమైన అప్పులు ఉన్నాయనే పరిస్థితి మనకు తెలియదు. ఎక్కడికక్కడ కప్పి పెట్టేసి బయటికి రాకుండా చేసిన పరిస్థితి అధ్యక్ష అప్పుడు ఎలక్షన్స్కి ముందు. కానీ ఎలక్షన్స్కి వెళ్ళిన తర్వాత 8 నెలలు పట్టింది ఇప్పుడు యాక్చువల్ వాస్తవాల్ని బయటికి తీసేదానికి. వాస్తవాలు చూస్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందనేది మీకు తెలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో తల్లికి వందనం 15,000 రూపాయలు, ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 రూపాయలు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇద్దామనేది. దట్స్ వెరీ వెరీ fantastic gesture from the government, no doubt about it. But at the same time, అధ్యక్ష, మా యొక్క సజెషన్, ఫస్ట్ పిల్లవాడికి ప్రైవేట్ స్కూల్ అయినా సరే గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ఇవ్వచ్చు. మిగిలిన పిల్లలకి 2 పిల్లలు ఉంటే 2, 3 ఉంటే 3 గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన వారికి అది అప్లై చేసేటట్టు కనుక ఉంటే అధ్యక్ష, ఆర్థికంగా ఎవరైతే మనం డబ్బులు ఇస్తున్నామో తల్లికి ఇస్తున్నామో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బుతో పాటు ఇంకా కొంత డబ్బు అప్పు చేసి ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఏదైతే మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నామో ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన వలనే గవర్నమెంట్ స్కూల్స్కి రెస్ట్రిక్ట్ అయితే అది చాలా బాగుంటుంది అధ్యక్ష. రేపొద్దుట తర్వాత అది ఎంతో మేలు జరుగుతుందని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీని వలన రాష్ట్ర ప్రభుత్వము అట్లాగే ప్రైవేట్ స్కూల్స్ సంగతి పక్కన పెట్టిన మన రాష్ట్ర ప్రభుత్వము గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, ఫౌండేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో అయితే అధ్యక్ష మనకు పెద్దగా ఫీజులు ఏమి ఉండవలసిన అవసరం లేదు. ప్రశాంతమైన వాతావరణంలో టీచర్స్కి అప్పుడప్పుడు ట్రైనింగ్ ఇస్తే తప్పనిసరిగా మంచి అభివృద్ధి బాటలో మనం వెళ్ళొచ్చని చెప్పి తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. బట్ టైం అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, లాస్ట్ 2 మినిట్స్లో క్లోజ్ చేసేస్తాను. మా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి అధ్యక్ష, ఆరోగ్య శాఖకి కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు చేయటం అనేది డెఫినెట్గా వి రియలీ అప్రిషియేట్ ఇట్. అట్ ద సేమ్ టైం అధ్యక్ష, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎంతో కాలం నుంచి 2006 నుంచి 6వ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వము కొన్ని ప్రైవేటు సంస్థలకి ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్మాణం చేసుకునే దాని గురించి కొన్ని సైట్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష. సైట్లు ఇచ్చినప్పుడు అత్యంత దారుణమైన తక్కువ రేట్లకి ఇచ్చారు అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ సీతమ్మధార మేము ఉంటున్న ఏరియా అధ్యక్ష 270 రూపాయలు per స్క్వేర్ యార్డ్కి ఇచ్చారు అధ్యక్ష. ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ దెర్ ఈజ్ ఎ కండిషన్ ఇన్ దాట్ 10% ఆఫ్ ది పేషెంట్స్కి 10%కి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 15% ఆఫ్ ద బెడ్ షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ పూర్ పేషెంట్స్ and free of charge. A free treatment should be extended to the students of the government residential schools and also patients referred by PO of ITDA. ఎవరన్నా ఒక్కళ్ళన్నా పాటిస్తున్నారు అధ్యక్ష? 35 మందికి 35 హాస్పిటల్స్కి అధ్యక్ష, 33 హాస్పిటల్స్కి ఆరిలోవలో హెల్త్ సిటీ కింద కేటాయించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ కేటాయింపుల్లో ఒక్కళ్ళు కూడా ఇన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా, సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా పాటించడం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వము సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది హెల్త్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయటం గురించి. కాబట్టి ఎవరికైతే పూర్ పీపుల్కి ఉన్నారో ట్రీట్మెంట్ చేయవలసిన బాధ్యత ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, దీనిపైన ఒక కమిటీ వేసి అసలు ఎవరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, 10% ఇచ్చారా, 15% ఇచ్చారా, 1% కూడా ఇవ్వటం లేదే. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బిల్లు ఎంత అవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎంత అవుతుందో జాయిన్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు అవుతుందని మనం అనుకుంటే 1,00,000 కాదు 5 లక్షల రూపాయలు చెప్పినప్పటికీ కూడా మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఇంత హయ్యెస్ట్ బిల్స్ అయినప్పుడు సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్ళి మొరపెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఆరోగ్య శాఖ మంత్రివర్యుల వరకు వెళ్ళేదానికి కష్టం. కాబట్టి అక్కడ ఉన్న ఏదైనా ఒక కమిటీస్ వేసి 1,00,000 రూపాయలు 2 లక్షలు 3 లక్షలు అని అనుకుంటే 10 లక్షలు 15 లక్షలు బిల్స్. అట్లాగే చనిపోయిన తర్వాత బాడీ ఇవ్వాలంటే 5 లక్షలు పే చేయండి 10 లక్షలు పే చేయండి అనే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. కాబట్టి
దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. ఒక కమిటీ వేయాలి. అట్లాగే ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ల్యాండ్స్ వేశారో, ల్యాండ్స్ ప్రభుత్వ హాస్పిటల్స్కి ఇచ్చారో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఆ కండిషన్స్ ఆఫ్ అలాట్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండేటట్టు చూడవలసిన అవసరం ఉందని చెప్పి తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. లాస్ట్ పాయింట్ ఇంకా అధ్యక్ష, పర్యాటకము అది ఒక అద్భుతంగా ఓడు. పర్యాటక రంగానికి కూడా ఈసారి 469 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. క్రిందటి ప్రభుత్వం అయితే పర్యాటకానికి ఎక్కడైనా ఒక బాత్రూమ్ ఏమైనా కట్టారేమో నాకు తెలియదు కానీ అధ్యక్ష, ఋషికొండ ప్యాలెస్ మాత్రం కట్టారు. సర్వనాశనం చేసేసి అంతకుముందున్న సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే పరిస్థితి నుంచి అత్యంత దారుణమైన పరిస్థితి తీసుకుని వచ్చి అక్కడ ఎవరికి కూడా సామాన్యుడికి వెళ్ళేదానికి కూడా అవకాశం లేనటువంటిగా ఒక ప్యాలెస్ కట్టి ఆ ప్యాలెస్లో ఇప్పుడు ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ ఋషికొండ ప్యాలెస్ని ఏ విధంగా తీర్చిదిద్దాలో ఇంకా తీర్చిదిద్దవలసిన అవసరం కూడా ఏమీ లేదు. కానీ ఏదన్నా ఒక సంస్థకి అంటే లేకపోతే ఒక హైకోర్టు బెంచ్ ఏమన్నా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే దాంట్లో అది పెడితే సందర్శకులకి పర్యాటకులకి అందరికీ కూడా బాగుంటుందనేది విశాఖపట్నంలో ఉన్న కోరిక అధ్యక్ష. ఆ కోరిక తమరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే విశాఖపట్నంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కేవలము 8-10 హాల్స్ ఒక్కటే ఉన్నాయి అధ్యక్ష. ఇంత పెద్ద ప్లేస్లో విశాఖపట్నం అంత సిటీలో అధ్యక్ష కేవలము ఒక 10 నుంచి మ్యాక్సిమం లెక్కేస్తే ఒక 15 ఉంటాయి అధ్యక్ష. ఈ 15 తప్ప ఇంక వేరే పెళ్ళిళ్ళు చేసుకునే దానికి ప్లేసులు లేవు. ఎక్కడికో మరి శ్రీకాకుళమో లేకపోతే ఇక్కడ రాజమండ్రో లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష తమరి ద్వారా నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, ఇదివరకు విశాఖపట్నంలో వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అని VFNCC అని చెప్పి ఏర్పాటు చేయడం గురించి అధ్యక్ష, ఏర్పాటు చేయడం గురించి మన ప్రభుత్వమే అంటే పాత ప్రభుత్వం కాకుండా అంతకుముందున్న ప్రభుత్వం అధ్యక్ష GOMS నెంబర్ 282 డేటెడ్ 5/7/2016 ద్వారా 15 ఎకరాలు తొట్లకొండ పైన కేటాయించడం జరిగింది అధ్యక్ష కాపులుప్పాడులో. తర్వాత లిటిగేషన్లోకి పోయి లిటిగేషన్స్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది అధ్యక్ష, పెండింగ్ పడిపోయింది. మళ్ళీ 7/3/2019లో GOMS 234 ద్వారా మళ్ళీ వాళ్ళకి 5 ఏకర్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీస్ని పర్యాటక రంగంతో పాటు అక్కడ ఫిలిం డెవలప్మెంట్ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఒక మంచి అద్భుతంగా హైదరాబాద్లో ఎట్లాగుందో ఆ విధంగా చేయాలని మంచి సదుద్దేశంతో ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి టైంలో చేస్తే అధ్యక్ష వాళ్ళకి ప్రభుత్వం మారిన తర్వాత ల్యాండ్ కూడా కేటాయించలేదు అధ్యక్ష. తమరి ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే వాళ్ళు ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అద్భుతంగా ఎక్కడా లేనటువంటి విధంగా కేవలము రాష్ట్ర ప్రభుత్వము ఒక ల్యాండ్ కనుకిస్తే ఒక 15 ఎకరాల ల్యాండ్ కనుకిస్తే ఎన్నో కళ్యాణ మండపాలు అన్నీ కూడా సమకూర్చి విశాఖపట్నాన్ని కూడా ఒక టూరిజం మ్యాప్లో ఉండేటట్టు చేయడానికి వాళ్ళు నిధులు ఏం అడగట్లేదు అధ్యక్ష. డబ్బులు కావాల్సినంత డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అన్నీ కూడా వాళ్లే పెట్టుకుని అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా వాళ్ళు కూడా చేసే ప్రయత్నం ఉంది అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఏదైతే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్కి ఉందో వాళ్ళకి అంతకుముందు ఏదైతే 15 ఎకరాలు ఇస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా కేటాయించి వాళ్ళకి అక్కడ విశాఖపట్నానికి ఒక అద్భుతంగా ఉండేటట్టు చేయవలసిన బాధ్యత తమరి ద్వారా అందరు ఎమ్మెల్యేస్కి ఉంది అని చెప్పి మేము విన్నవించుకుంటూ మరి ఒక్కసారి టైము దాటిపోయేదేమో కొంచెం మరి ఒకసారి మీకు ధన్యవాదం తెలియజేసుకుంటాం అధ్యక్ష. నమస్కారం. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, ఎందుకంటే ఆయన ముహూర్తం చూసుకునే మాట్లాడతారు, ఎప్పుడు ఆపాలో కూడా ఆయనకు తెలుసు. 10 నిమిషాలు ఆపాలి. ధన్యవాదాలు అధ్యక్ష. 20 minutes లేదా అధ్యక్ష?